ఒక చిన్న ప్రశ్న. స్త్రీలు జడలో పూలు ఎందుకు పెట్టుకుంటారు? అది కేవలం అందం కోసమేనా? లేక దాని వెనుక మనకు తెలియని ఒక మహా రహస్యం దాగి ఉందా? ఎందుకు పెళ్లి కూతురు జడ నిండా పూలతో అలంకరిస్తారు? ఎందుకు శుక్రవారం, శ్రావణ మాసం, బతుకమ్మ పండుగ, వరలక్ష్మి వ్రతం రోజుల్లో మహిళలు తప్పకుండా జడలో పూలు ధరిస్తారు? మల్లెపూలు ఒక అర్థం చెబితే కనకాంబరం మరో సందేశాన్ని ఇస్తుంది. గులాబీ ఇంకో భావాన్ని తెలియజేస్తుంది. అసలు ఈ ఆచారం ఎప్పుడు మొదలైంది? పురాణాలు ఏం చెబుతున్నాయి? శాస్త్రం ఏం చెబుతోంది? ఈరోజు ఈ వీడియోలో జడపూల వెనుక ఉన్న వేల ఏళ్ల చరిత్రను, ఆధ్యాత్మికతను, ఆరోగ్య రహస్యాలను తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరిలో చాలా మందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా చెప్తాను. మన భారతీయ సంస్కృతిలో పుష్పాలకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. దేవునికి సమర్పించేది పూలే, విజేతకు అందించేది పూలమాలే, ఇంటిని అలంకరించేది పూలే. అలాగే స్త్రీ అందాన్ని మరింత దివ్యంగా మార్చేది కూడా పూలే. సుమంగళి అనే పదం వినగానే మన కళ్ళ ముందు ఒక దృశ్యం కనిపిస్తుంది. నుదుట కుంకుమ, మెడలో మంగళసూత్రం, చేతులకు గాజులు, జడలో పూలు. ఇది వేల సంవత్సరాలుగా వస్తున్న భారతీయ సంస్కృతి. వేదకాలంలోనే మహిళలు పుష్పాలతో అలంకరించుకునేవారని అనేక ఆధారాలు ఉన్నాయి. ఋగ్వేదం, అథర్వవేదంలో సుగంధ పుష్పాల ప్రస్తావన కనిపిస్తుంది. రామాయణంలో అశోకవాటికలో ఉన్న సీతాదేవి పుష్పాల మధ్య కూర్చున్న వర్ణన కనిపిస్తుంది. అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత సీతమ్మను పుష్పాలతో అలంకరించిన కొన్ని ప్రాంతీయ రామాయణాల్లో కూడా వివరించబడింది. మహాభారతంలో ద్రౌపది, సుభద్ర, రుక్మిణి, సత్యభామ వంటి మహారాణులు సుగంధ పుష్పాలతో అలంకరించుకున్నట్లు కవులు వర్ణించారు. కాళిదాసు రచించిన కుమార సంభవం, రఘువంశం వంటి మహాకావ్యాలలో పార్వతీదేవి, రాజకుమార్తెల జడలలో పరిమళ భరితమైన పుష్పాల గురించి ఎంతో అందంగా వర్ణించారు. దక్షిణ భారతదేశంలో సాహిత్యంలో 2000 సంవత్సరాల క్రితమే మహిళలు ప్రతిరోజు పూలు ధరించేవారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అంటే జడలో పూలు పెట్టుకోవడం అనేది కొత్త ఫ్యాషన్ కాదు. ఇది వేల సంవత్సరాలుగా వస్తున్న భారతీయ జీవన విధానం. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకు జడలో పూలు పెడతారు? మెడలో పెట్టుకోవచ్చు, చేతికి పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు జుట్టుకు పెడతారు? మన శరీరంలో తల భాగం అత్యంత ముఖ్యమైనది. యోగ శాస్త్రం ప్రకారం సహస్రార చక్రం తలపై ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండేందుకు, చల్లదనం కలిగించేందుకు సుగంధ పుష్పాలు సహాయపడతాయని ఆయుర్వేదం చెబుతుంది. మల్లె, గులాబీ, సంపెంగ వంటి పూల సహజ పరిమళం మెదడుకు ప్రశాంతతను ఇస్తుంది. అందుకే పురాతన కాలంలో రసాయన పరిమళాలకు బదులుగా సహజ పూలనే ఉపయోగించారు. ఇప్పుడు ప్రతి పువ్వు ఏ సందేశాన్ని చెప్తుందో తెలుసుకుందాం. మొదట మల్లెపూలు. మల్లెపువ్వు అంటే పవిత్రత, ప్రేమ, సౌమ్యత, సౌభాగ్యం. శుక్రవారం అమ్మవారి దర్శనానికి ఎక్కువగా మల్లెపూలనే ధరిస్తారు. శ్రావణ మాసంలో కూడా మల్లెకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. మల్లె సువాసన ఒత్తిడిని తగ్గిస్తుందని ఆధునిక పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి. మొగిలి పూలు. ఇవి ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారు. దేవి ఆరాధనలలో మొగిలి పువ్వుల విశేష స్థానం ఉంది. ఇవి ఎక్కువసేపు పరిమళాన్ని వెదజల్లుతాయి. కనకాంబరం. ఈ పువ్వు ఉత్సాహానికి ప్రతీక. నృత్యకారులు ఎందుకు ఎక్కువగా కనకాంబరం ధరిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దాని రంగు, శక్తి, ఆనందాన్ని సూచిస్తుంది. అందుకే పండుగలో, వేడుకలలో ఎక్కువగా దీనినే ఉపయోగిస్తారు. గులాబీ పువ్వు. ప్రేమకు చిహ్నం, గౌరవానికి గుర్తు, మనసుకు హాయినిచ్చే పరిమళం. పెళ్లిళ్ళు, నిశ్చితార్థాలు, ప్రత్యేక కార్యక్రమాలలో గులాబీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. సంపెంగ లక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పంగా భావిస్తారు. సంపద, ఐశ్వర్యం, శుభాన్ని సూచిస్తుందని నమ్మకం. చామంతి దీర్ఘాయువు, స్థిరత్వం, శాంతి. దసరా, దీపావళి వంటి పండుగల్లో చామంతి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పుడు పెళ్లి కూతురి జడ గురించి మాట్లాడుకుందాం. పెళ్లి కూతురి జడ ఎందుకు అంత పెద్దగా పూలతో అలంకరిస్తారు? పురాణ విశ్వాసం ప్రకారం ఆ జడలోని ప్రతి పువ్వు ఒక ఆశీర్వాదం. ఒకటి సంతానం కోసం, ఒకటి ఐశ్వర్యం కోసం, ఒకటి ఆరోగ్యం కోసం, ఒకటి దాంపత్య సుఖం కోసం. అందుకే పెళ్లి కూతురి జడలో పూలకు అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణలో బతుకమ్మ పండుగను గమనిస్తే అక్కడ ప్రతి పువ్వుకు ఒక అర్థం ఉంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి. ప్రకృతిని పూజించే సంస్కృతి ఇది. స్త్రీలు ఆ పువ్వును ధరించడం ద్వారా ప్రకృతిలో తమ అనుబంధాన్ని వ్యక్తం చేస్తారు. మన పెద్దలు మరో విషయం కూడా చెప్పేవారు. దేవుడికి సమర్పించిన పూలను ఇంటికి తీసుకొచ్చి మహిళలు జడలో ధరించడం మంగళకరమని. అందుకే ఆ పూలు దైవానుగ్రహానికి ప్రతీకగా భావించేవారు. అయితే దేవుడి పాదాల వద్ద ఎక్కువసేపు ఉండి వాడిపోయిన పూలను ధరించకుండా తాజాగా ఉన్న పూలనే ఉపయోగించాలని కూడా ఆచారం చెబుతుంది. కొన్ని సందర్భాలలో పూలను ధరించరు కూడా. అశౌచ కాలంలో, దుఃఖ సందర్భంలో, అంత్యక్రియల సమయంలో
ఇది శోకాన్ని వ్యక్తపరిచే సాంప్రదాయం. ప్రాంతానుసారం ఈ ఆచారాల్లో కొంత తేడా ఉండవచ్చు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన శాస్త్రీయ విషయం. జాస్మిన్ పువ్వుల సువాసనపై జరిగిన కొన్ని పరిశోధనలలో వాటి పరిమళం మనసుకు ప్రశాంతతను కలిగించి ఆందోళనను తగ్గించడంలో సహాయపడవచ్చునని సూచించారు. అలాగే గులాబీ పరిమళం కూడా విశ్రాంతి భావాన్ని కలిగించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇవి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కావు. అంటే మన పూర్వీకులు అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా పూలను ఉపయోగించారు. ఇప్పుడు ఒక ప్రశ్న. నేటి కాలంలో మనం సహజ పూలను వదిలి కృత్రిమ పూల వైపు ఎందుకు వెళ్తున్నాం? సహజ పరిమళం ఇచ్చే ఆనందాన్ని ప్లాస్టిక్ పూలు ఇవ్వలేవు. ప్రకృతి ఇచ్చిన అందాన్ని ప్రకృతి కాపాడుతుంది. జడలో పూలు పెట్టుకోవడం అనేది ఒక అలంకారం మాత్రమే కాదు, అది భారతీయ సంస్కృతికి ప్రతీక, సౌభాగ్యానికి గుర్తు, ప్రకృతిపై ప్రేమకు నిదర్శనం, ఆధ్యాత్మికతకు సంకేతం, ఆరోగ్యాన్ని కాపాడే ఒక సహజమైన అలవాటు. అందుకే మన పెద్దలు స్త్రీ జడలో పూలు ఉంటే ఆ ఇంట్లో శుభం ఉంటుంది అని చెప్పేవారు. ఆ మాట వెనుక కేవలం నమ్మకం మాత్రమే కాదు, వేల సంవత్సరాల సంస్కృతి, పురాణాల సారం, ఆయుర్వేద జ్ఞానం, ప్రకృతిపై ప్రేమ అన్నీ దాగి ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి భారతీయ సంస్కృతి, పురాణాలు, ఆలయ చరిత్రలు, తెలియని ఆచారాల వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి చిత్రకథాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.